వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పద్మవిభూషణ్ మహాకవి డెఫినెట్గా ఇంకా ఎన్నో ఉపమానాలు వేయచ్చు. మహాకవి కాళోజీ నారాయణరావు గారి గురించి మాట్లాడడానికి నాకు వయసు సరిపోదు. డెఫినెట్గా ఆయన పేరు వినడం తప్ప ఆయనవి ఎక్కడో ఒకటో రెండో కవితలు చదవడం, ఆయన పుస్తకాలు జీవన గీత అని, అలాగే నా గొడవ అని, ఖలీల్ జిబ్రాన్ గురించి ఆయన చెప్పింది, ఇవి తప్ప ఎక్కువగా తెలియదు. ఆయన కవితలు ముఖ్యంగా నా గొడవ అనేటువంటి దాంట్లో చాలా హృద్యంగా ఉంటాయి. ఆయన భాష కానీ భావం కానీ అలాంటి వాటిని తలుచుకున్నప్పుడు ఎంత మహానుభావులురా, ఇంత చక్కటి భాషని మనకిచ్చారు, ఇంత భావ వ్యక్తీకరణ మనకిచ్చారు అనేటువంటి ఒక గర్వం ఉంటుంది. సరే, ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఆయన గురించి తీసుకోవడం అంటే, కాళోజీ నారాయణరావు గారి గురించి ఒకసారి మళ్ళీ తలుచుకుంటూ మాట్లాడుకుంటూ ఆయన కవితను కూడా ఒకసారి చదువుకునేటువంటి ప్రయత్నం చేసి అప్పుడు టాపిక్లోకి వెళ్దాం. కాళోజీ నారాయణరావు గారి పేరు ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. కాళోజీ అన్న కాళన్న కాళోజీ నారాయణరావు ఇలా పిలుచుకుంటారు. తెలంగాణ ప్రాంత ప్రజల ప్రతి ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతారు మహాకవి కాళోజీ, ప్రజాకవి కాళోజీ. సరే, ఆయన దాంట్లో ఒక తెలుగు భాష ఎన్ని తీర్లు అంటే, ఇటీవల ఇడుపు కాగితం అనే దాని మీద వచ్చినటువంటి రచ్చకి చాలామంది మాట్లాడారు కదా. కొంతమంది పనికిమాలిన విధాలు ఏదో చేసిన దానికి అదేదో మొత్తం తెలంగాణ ఇది అని. కాళోజీ నారాయణరావు గారిది నా గొడవలో ఆయన ఒక కవిత ఉంటుంది. తెలుగు భాష ఎన్ని తీర్లు, తెలుగు భాష ఎన్ని తీర్లు, తెలుగు భాష ఎన్ని తీర్లు, తెలుగు యాస ఎన్ని తీర్లు, వాడుకలున్నన్ని తీర్లు, వాడుక ఏ తీరుగున్న, తెలుగు భాష వాడుక ఏ అన్ని తీర్ల వాడుకకు, పరపతి పెత్తనమొకటే ముఖే ముఖే సరస్వతి, నోట నోట మాటమ్మ అన్ని తీర్ల వాడుకను ఒకే తీరుగా చూచుట, ఎవరి వాడ వారిది అని, ఎవరి వేడ్క వారిది అని, ఎవరిది వాడుకే అని అందరికీ వేడుకగా తలుస్తే తెలుగు భాష అభివృద్ధి, ఒకే భాష మాట్లాడే తెలుగువారిలో సమైక్యత లేకుంటే తన్నులాట తప్పదు ఏనాటికైనా 2.5 జిల్లాల 2-3 తెగలోండ్లకు, బడి పలుకుల బాబులకు, పంజరాల చిలుకలకు. ఎప్పుడు తెలుస్తుందట, ఎన్నడు తెలిసొస్తుందట వాడుక భాషంటే ఏందో. ఎవరి వాడకం భాషో గ్రాంధికాన్ని వద్దంటూ 2.5 జిల్లాల చదువుకున్న తెగలోళ్ల వాడుకనే గొప్ప చేసి దానికి పట్టం గట్టి గురజాడ గిడుగు పేర మసిబూసి ముండమోపి 2.5 జిల్లాలదే దండి భాష అంటూ చాటి తక్కినోళ్ల నోళ్లు యాస తొక్కి నొక్కి పెట్టి ఉంచి 2.5 జిల్లాల చదువుకున్న కుటుంబాల 2-3 తెగలోళ్లదే ప్రామాణిక భాషయని, శిష్టుల వ్యవహారికమని అందరి తలపై రుద్దితే ఎక్కడి న్యాయం అంట. ఇంతకన్నా అందరికీ ఒకే తీరు ఇబ్బంది కలిగించి ఒకే తీరు సాధన కలిగించే గ్రాంధికము, సాధ్యమైన గ్రాంధికము నయమనిపిస్తుంది అన్న వాడుక భాష అంటే రాయవచ్చినోడు రాసే దస్తూరి వలె కాదా, దస్తూరి లిపి వలనే మాటల్లో యాస కాదా, దస్తూరిలో అక్షరాల రూపు వలనే మాటల ఉచ్చారణ అవును కాదా, ఎవని యాసలో వాడు మాట్లాడుతున్నట్టే, ఎవని మాండలికము వాడు వాడుకొనుచున్నట్లే ఆ యాసతో, ఆ విరుపుతో, ఆ యమకం ఆ గమకంతో రాస్తే తప్పేమిటంట. అన్ని వాడుకలు కూడా ప్రామాణిక స్థాయితోడ వెలుస్తుంటే తప్పేమిటి. కాళీపట్నం రామారావు భాష కాదా, రాచకొండ విశాస్త్రి యాస రాత భాష కాదా, దయ్యాల పన్గడది మెదక్ పలుకు భాష కాదా, అంగుడు పొద్దులో ఉన్నది కరీంనగరం భాష కాదా, సోమరాజు పొద్దులున్న భాషకు పట్టం వద్ద, కొడుకు పుట్టాలే బెస్తపల్లె భాష కాదా, రాయలసీమ వాడి భాష ఇప్పుడు యాడున్నది, శ్రీకాకుళ గిరిజనుల తెనుగు తేనెలెటులున్నవి, బొబ్బిలి దిబ్బల పులుల గాండ్రింపులు వినరావేం, అందరిచే చిత్తంసార్ అనిపించే చిత్తవృత్తి 2.5 జిల్లాల బుల్లోరికి ఎందుకంట, ముద్దాయి అన్నమాట ముద్దయిని మధ్యక్షర దీర్ఘంతో గుంజిలాగి పలికితేనే, ప్లేంటిఫ్ అక్యూజుడైత ముల్జిం అక్యూజుడ్ అనుకోండని, అధికార రాజకీయ దుర్మదాంధం ఏ ప్రాంతం సౌలభ్యం కోసరమని, ఏమనవల ఏంటింకా దౌర్జన్యం, ముద్దాయి అని అంటే దావా చేసినవాడు దావంటే ప్లేంటు కాదా,
దావా చేసినవాడు ముద్దాయి అవునగాదా, అక్యూజుడు అను మాటకు ముద్దాయిని తెలుగు చేసి ముల్జిం మాటకు మారుగా వరంగల్లు అదాలతులు బోర్డు పెట్టి ముద్ద అంటే నీ బాంచెన్ గులాపోణ్ణి అన్నోనికి చిత్తం సార్ అన్నోనికి ఫరకేమిటి భేదమేంది, రోడ్డంటే తప్పు గాని వేత్తలంతా సడకంటే చెవులు మూసుకొనిటెందుకు, టీహాయిగా చప్పరిస్తూ ఛా అంటే ఛాఛాయని మొగమేదో తాగినట్లు వ్రేలాడించడం ఎందుకు, కోర్టుని హైకోర్టుని గౌరవంగా పలుకన్నలు అదాలత్ అని అంటెను న్యాయస్థానము వారికి అవమానం జరిగినట్లు ఉలికి పడుటెందుకు, మా అమ్మ వచ్చిందని అనుకుంటూనే మా నాయన వచ్చిండని అన్నందుకే చెవులు మూసుకొనుటెందుకు, మందలించుటని అంటే తమ వాడుక బట్టి దాన్ని చీవాట్లని అర్థించుక పరామర్శ పలకరింపు అను అర్థంలో వాడుక తెలంగాణ ప్రాంతంలో ఉన్నదని తెలివిడి కూడా లేక కయ్యానికి కాలుదువ్వు సహృదయం నేమనవలే, పోయిందంటే చచ్చిపోయిందని అనుకొనుట ఎందులకని, నక్కల గుట్టలో ఉన్న ల్యాండ్ మార్టుగేజు బ్యాంకు అరాజీ రహన్ బ్యాంకు బోర్డేమంటది, భూమి తనఖా బ్యాంకట దాని పేరు, తనఖా అంటే జీతం, పారసీ పదమది, సర్కారు పరిభాషలో నిజామంతా 100 వాడుకకెక్కిన పదమది, కోటిన్నర తెలుగోళ్లకు తనఖా అంటే జీతం, వారిని తనఖా అంటే రహనా అని మార్టగేజ్ అని అర్థం చేసుక చావండని ఈ తీరుగా లొంగదీస్తే అడిగేవాడే లేడా, దర్జాయన మేరాయన అంటేనే ఏవగింపెందులకని, టైలరు ఎక్కడి తెనుగు సేగేదారు తెనుగు కాదు, క్లరకు అంటే తెలుగా, ఎన్జిఓ ఎల్డీసీ యూడీసీ అంటే తెలుగా, బీడీఓ చేరుమను హెచ్ఎమ్ము పిఎమ్ము సీఎమ్ము అన్నమాటలే తెలుగా, హైదరాబాద్ దుకాణం పేర్ల బోర్డులన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయని ఏడ్చిండట ఒక ప్రతినిధి తెలుగు మహాసభల, దుకాణం అంటే ఎందుకన్నా అదిరిపాటు, కొట్టు షాప్ అంటే మెప్పు కులుకుపాటు ఎందులకని, సిల్సిలాగా పెట్టినన్ని సేగేదారు అంటేనే సీరియల్ను ఈ వెధవలు సిల్సిలా అంటాన్రని వెక్కిరించు 2.5 జిల్లాల చిలుక పలుకు అధికారులను, తెలుగు భాష మాట్లాడే భావ సమైక్యతకై కృషి చేసే నన్నయ్యని కొలవాలనా పళ్ళు విరగదన్నాలనా, ఆంధ్రప్రదేశ్కి ఆప్రా అని పెట్టారు, ఆప్ర రాజ్య సమైక్యత చెదిరిపోయే దుర్ఘటన ఏర్పడినట, ఆప్ర రాజ్యానికి ఎంతో ప్రాణాంతకమైపోయిందట, గండం తప్పిందట, అందుకే రాష్ట్ర సమైక్యతను నిలిపుంచే ఘన సంకల్పంబట, ప్రపంచ తెలుగు మహాసభలట, ప్రపంచ తెలంగాణం ప్రదేశం రాజ్యం ఒకటి ఏర్పడితే భారత జాతి సమైక్యత ఏమిటి అపకారమంట, రాజ్యాల విభజనము గ్రామ స్వరాజ్యం మేరకు అవునా కాదా, తెలంగాణ ప్రదేశమంతా వేరే రాజ్యంగా ఉంటే భారత రాజ్యాంగానికి ముప్పొస్తుందా, ఆ కోరిక ఉండటమే దేశద్రోహమా, తెలుగు భాషతో వైరమా, ఇవి అన్నీ దొంగ మాటలేనగాదా, ప్రపంచ తెలుగు మహాసభల ముసుగేసుక తెలంగాణ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రాజ్య విభజన కోరికయే ద్రోహం అని చాటించే అధికారం. ఇలాగా ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావుకు ఎవడిచ్చెను, ఇది అధికార దుర్వినియోగం బౌనగాదా, రాజ్యం విభజన కోరెడి వారందరూ భారత పౌరులు అవునా కాదా, తెలుగు దేశమను మాటకు తెలుగు జాతి అను మాటకు అర్థము మనకందరిది భరతజాతి జాతని, భారతదేశమొకటే మన అందరి దేశం అని, భారతదేశంలోన హిందీ భాషీయులంతా ఒక రాజ్యంలో లేరని, భారతీయులే వారని, తెలుగు భాష మాట్లాడే వారు కూడా 2-3 రాజ్యాలుగా విడిపోతే భారతదేశ సమైక్యత భావం ఇసుమంతైనా కుంటువడదు అను సంగతి తెలుగు జాతి తెలుగుదేశంలోని వారికి నచ్చజెప్పు విధమేది, తెలిసి కూడా 2.5 జిల్లోళ్ళు 2-3 తెగలోళ్ళు చదువుకున్న కులపోళ్ళు, 2.5 జిల్లాలదే దండి బాస అని అంటే అధికారమంతా కూడా తామే పంచుక తింటే, తక్కినోళ్ల నోళ్ల యాస తొక్కిపెట్టి నొక్కేస్తే తిరగబడాలనా వద్దా, తెలుపండి నలిగేటోళ్ళు హైదరాబాదు తెలుగు పట్నమోలి లేదంటే అది తెలుగు జాతికి సిగ్గట, ఆ మహానుభావునకు తెలియదింకా హైదరాబాదే కాదు, ఆ మాటకొస్తే తెలంగాణ మరాఠ్వాడ కర్ణాటక జిల్లాలతో వెలసినట్టి ప్రదేశమంతా వివిధ భాషల కూడలి, వివిధ సంస్కృతులకు కూడలి మినియేచర్ ఇండియా, హైదరాబాదను నగరం నేటికి భారతమను మన దేశం రూపానికి చిహ్నము ప్రతీక. జై హింద్, జై తెలంగాణ. దీంట్లో కొన్ని పదాలకి దెయ్యాల వన్గడ వెల్దుర్తి మాణిక్యాలరావు గారి మెదక్ మాండలికంలోని నాటకం, అంగుడు పొద్దు సురమౌళి సిరిసిల్ల మాండకం, పొద్దు రంధి సోమరాజు విశాఖ మాండలికం, కొడుకు పుట్టాల గణేష్ పాత్ర నాటకం విశాఖ మాండలికం. ఇలాగా కాళోజీ నారాయణరావు గారు కూడా ఇక్కడ విశాఖ మాండలికాన్ని
తర్వాత సిరిసిల్ల మాండలికాన్ని, మెదక్ మాండలికాన్ని, హైదరాబాదు మొత్తం అన్నీ కూడా తీసుకొచ్చారు. ఎందుకో నాకు ఇది చదవాలనిపించింది. ప్రత్యేకమైనటువంటి కారణం అంటూ ఏం లేదు. కాళోజీ నారాయణరావు గారిని ఒకసారి స్మరించుకున్నట్టు కూడా ఉంటుంది. అండ్ ఆ పేరు పెట్టుకొని కొంతమంది చేసేటువంటి వ్యవహారం, ముఖ్యంగా ఆ భాషకి ఏం అడ్డుపడ్డారనో తెలియదు, ఎందుకో తెలియదు. ఒకసారి వినిపిస్తా. చంద్రబాబు అనేటువంటి నరహంతకుడు లోకేష్ అనేటువంటి ఒక పప్పుగాడు ఎంత దారుణంగా ఆ మహిళల పట్ల బిహేవ్ చేస్తాడు చూడండి. ఆ పవన్ కళ్యాణ్ అంటే వానికి కనీసం అంటే కనీసం కూడా ఇజ్జత్ మానం లేదు. వానికైతే నిజంగా చెప్తున్నాను, వాడికి శీలం లేదు, సిగ్గు లేదు, శరం లేదు, ఏది లేదు. వాడు పుట్టిందే ఒక చెడబుట్టిండు. వాడు ఈ తెలుగు రాష్ట్రాలు చెడబుట్టినటువంటి బతుకు పవన్ కళ్యాణ్. అంతకుడు లోకేష్ అనేటువంటి ఒక పప్పుగాడు ఎంత దారుణంగా ఆ మహిళల పట్ల బిహేవ్ చేస్తాడు చూడండి. ఆ పవన్ కళ్యాణ్ అంటే వానికి కనీసం అంటే కనీసం కూడా ఇజ్జత్ మానం లేదు. వానికైతే నిజంగా చెప్తున్నాను, వాడికి శీలం లేదు, సిగ్గు లేదు, శరం లేదు, ఏది లేదు. వాడు పుట్టిందే ఒక చెడబుట్టిండు. వాడు ఈ తెలుగు రాష్ట్రాలు చెడబుట్టినటువంటి బతుకు పవన్ కళ్యాణ్. ముందుగా కాళోజీ టీవీ యాజమాన్యం వారికి నమస్కారం సార్. కాళోజీ నారాయణరావు గారి గురించి ఇప్పుడే ఆయన గురించి చదువుతూ తెలుసుకుంటూ చాలా భావోద్వేగానికి గురవుతున్నాను. అటువంటి మహానుభావుడి, మహనీయుడి పేరు పెట్టుకొని, అంటే ఆయన ఆశయాలతోటి ముందుకు వెళ్ళాలి అనుకున్నారో మీ మేనేజ్మెంట్, మీ ఆలోచన, మీ ఛానల్కి సంబంధించి. కానీ ఏంటి ఈ భాష ఏంటండి? ఏమన్యాయం చేశారు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ? ఇప్పుడు మీకు ఈ దాసరి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ప్రముఖంగా ఈ క్రాంతి దళ వాళ్ళతో ఎక్కువ తిరుగుతుంటాడు. పృథ్వీ, తెలుగు వెలుగు రఘు, తెలంగాణ శాంసన్, ఇలాంటి వాళ్ళతో తిరుగుతూ ఉంటాడు. ఈయన మాట్లాడితే ఇదే మాట్లాడేది. కాళోజీ టీవీ అనేటువంటి దాంట్లో ఈయన మాట్లాడేదంతా ఇది. చంద్రబాబు నరహంతకుడు. ఎన్ని కోట్ల మంది చంపేశాడు? చంద్రబాబు నాయుడు చేతితోటి ఎన్ని కోట్ల మంది చంపేశాడు? నరహంతకుట్ట. లోకేష్ పప్పు. ఎళ్ళు ఒకసారను. దాస శ్రీనివాస్ ఒకసారి ఆయన ముందుకెళ్ళను, తుప్పు రేగ కొడతాడు. నీకేముంది అవసరం? పవన్ కళ్యాణ్ గారు చెడబుట్టారా? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన చెడబుట్టారా? మరి నువ్వేం పుట్టావు? నీ చెడబుట్టుకు కాదా? ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ, ఓకే బ్రదర్, మీది భావ ప్రకటన స్వేచ్ఛే. మీరు కూడా ఆర్టికల్ ఇది పెట్టుకొని మాట్లాడారు, అంబేద్కరిజం దాంతో మాట్లాడారు అనుకుందాం. నేను కూడా మిమ్మల్ని ఇప్పుడు ఈ భాష మాట్లాడినందుకు దాసరి శ్రీనివాస్ గారు మీ అంత పనికిమాలినోడు ఇంకొకళ్ళు లేడు అంట, మీ అంత సన్నాసోడు, మీ అంత గలీజోడు, మీ అంత గబ్బోడు లేడు అంట. తప్పు అవుతుంది. అట్లీస్ట్ మీ వయసుకైనా నేను గౌరవం ఇవ్వాలి. అలాంటి మాటలు నేను మాట్లాడకూడదు. అంటే మేనేజ్మెంట్ వారు ఇలాంటి భాషనే ప్రోత్సహిస్తున్నారా? ఎందుకంటే నాకైతే నేను ఇలాంటి మాటలు మాట్లాడతానంటే నాకు పళ్ళు రాలిపోతాయి. డెఫినెట్గా మేనేజ్మెంట్ పళ్ళు రాలగొట్టేస్తారు నన్ను. నో డౌట్ ఇన్ దట్. బికాజ్ ఎప్పుడో పొరపాటు నోట్లోంచి ఒక మాట వచ్చిందని చెప్పి చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చారు. భాష జాగ్రత్త, ఇంకోసారి రిపీట్ అయితే మర్యాదగా ఉండదు అని చెప్పి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు మాకు. నో డౌట్, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం దానికి. ఏంటి ఈ భాష ఏంటిది? ఏమనాలి దీన్ని? భావ ప్రకటన అనాలా? ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని దీనికి మించి తిడతారు. జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు దీనికి మించి తిడతారు. ఏం చేస్తారు? అదిగో ఆంధ్రోళ్ళు మళ్ళీ ఇచ్చేసేస్తున్నారు. ఏమైనా సంబంధం ఉందా? సంబంధం ఏమైనా ఉందా? మీకంత ఉంటే తెలంగాణలో ఎస్ మా ప్రాతినిధ్యం మాకు ఉండాలి అంటే ఎస్ దమ్ముతోటి ప్రజా జీవితంలోకి రండి, పోటీ చేయండి, ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు కండి, తెలంగాణ రాతని రీతిని మార్చండి. ఎవడొద్దన్నాడు? అట్టుండది. మేము ఇట్లే మాట్లాడతాం. వీళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టకూడదంటారు? ప్రేక్షకులు ఒకసారి మీరు చెప్పండి. ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టకూడదు? వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఇప్పుడు మనం వాళ్ళని అన్నాం అనుకోండి, వాళ్ళు దాడులు చేయడానికి కూడా ముందుకు వస్తారు. ముందు. ఇదే దాసరి శ్రీనివాస్ గారిని పట్టుకొని ఇప్పుడు ఇంకా చాలా మాటలు ఉన్నాయి అనడానికి, అనే ఆవేశం కూడా ఉంది, కానీ కంట్రోల్ చేసుకుంటున్నాం. ఇలాంటి మాటలు మాట్లాడితే వీళ్ళని ఏమనాలి? వీళ్ళని ఇదే భాషలో మాట్లాడితే, ఇదే భావ ప్రకటన స్వేచ్ఛ అనుకుని ఇదే అని మాట్లాడితే, అంటే వీళ్ళు బేసిక్గా వీళ్ళ ముఖ్యమంత్రిని కూడా గౌరవించుకోరు. తెలంగాణ రాష్ట్రానికి విడిపోయి 12 ఏళ్ల ప్రస్థానం సాగించి 13వ ఏట్లో అడుగుపెట్టినటువంటి తెలంగాణ రాష్ట్రానికి
ఉన్నటువంటి ముఖ్యమంత్రిని సైతం వీళ్ళు ఒప్పుకోరు, పొట్టు తిడతారు. ఎందుకు? ఇక్కడ పని చేస్తున్నాడనో ఇంకో దానికో కాదు, మనకి కావాల్సినటువంటి ముఖ్యమంత్రి రాలేదు అని. ఏమన్నా అంటే ఇంకా చంద్రబాబు నాయుడు పాలేరు రేవంత్ రెడ్డి అనేటువంటి మాటలు మాట్లాడతారు. మరి ముఖ్యమంత్రి గారికి వారి పార్టీ వాళ్ళకి ఏమైనా చీవు నెత్తురు అనేవి ఉన్నాయా ఇలాంటి మాటలు పడ్డానికి ఉన్నారు? అంటే ప్రతీకారాత్మక రాజకీయాలు చేయమని అన్నారు కాబట్టి అక్కడ వరకు ఓకేనండి. కానీ మిగతా కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రిని పట్టుకుని ఈ మాట అంటూ ఉంటే తెలియట్లేదు ఎందుకు స్పేర్ చేస్తున్నారు అనేటువంటిది. పక్క రాష్ట్రానికి బానిస ఇలాంటి మాటలు వచ్చేస్తాయి. అంటే అంటే పేరు తీసుకురావచ్చు లేదు నాకు ఇక్కడ తెలియట్లేదు. మరి కేసీఆర్ గారు ఎవరికి బానిస? కేసీఆర్ గారు ఎవరికి బానిస? ఆయన కూడా ఎన్టీ రామారావు గారి హయాంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఇదే చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో డిప్యూటీ స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తేగా. అప్పుడు దానికంటే ముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి సెకండ్ టర్మ్లో ఆయనకి మంత్రి పదవి రాలేదు, డిప్యూటీ స్పీకర్ ఏదో ఇచ్చారు. దానికి అంతకుముందు స్పీచ్లో మాట్లాడుతూ ఇదే చంద్రబాబు నాయుడు ఇదంతా చేసి 2000 పార్టీ పెట్టుకునేదాకా. మరి ఆ స్వార్థం అనేటువంటిది అక్కడ ఏదో ఉండబట్టే కదా. మరి ఆయన ఎవరికి బానిస? తెలంగాణలో ఇప్పుడున్నటువంటి అనేక మంది నాయకులు మరి ఎవరికి బానిసలు వాళ్ళు? అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదు అంటే కాంగ్రెస్ కావచ్చు. ఎవరికి బానిసలు? ఏ స్కూల్ నుంచి వచ్చారు? చదవేస్తే ఉన్నమతి పోయింది అని. సంస్కారం అనేది మన భాష నుంచే వస్తుంది ముందు. అలాంటి భాషను వదిలేసి మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాము, పుట్టుకల గురించి మాట్లాడతామంటే మీ పుట్టుకల గురించి మాట్లాడడం అనేది ఇంత ఇంత దాసరి శ్రీనివాస్ గారు ఇంత. కానీ సంస్కారం అడ్డు వస్తుంది మాట్లాడకూడదని. మన మాట మంచిదైతే, మన భావ వ్యక్తీకరణ మంచిదైతే దానికి తగ్గట్టుగానే సమాధానం చెప్తారు. అంతే తప్ప నోరేసుకుని నా ఇష్టం వచ్చింది మాట్లాడతా, నరహంతకుడని మాట్లాడతా, ఇంకో హంతకుడని మాట్లాడతా అంటే భాష అలాగే కన్వర్ట్ అవుతుంది, అలాగే వస్తుంది రిటర్న్లో. సో కాళోజీ టీవీ మేనేజ్మెంట్ వారికి విజ్ఞప్తి, దయచేసి ఈ భాషని కంట్రోల్ చేయాలి. సమాజంలోకి ఇటువంటి విష ప్రచారాన్ని వెళ్ళనివ్వకూడదు అనేది మేనేజ్మెంట్ వారికి చెప్పదగినటువంటి ఒక చిన్నపాటి సలహా అంతే. సలహా అంటే ఉచితంగా ఇస్తాం, మిగతా అంటే ఉండవు కానీ. సో దయచేసి ఒకసారి చూసుకోండి. సో పవన్ కళ్యాణ్ గారినైనా ఇంకొకళ్ళనైనా సరే ఇటువంటి భాషలో మాట్లాడడం, మేము ఇలాగే ఇదే మాట్లాడుతూ ఉంటే అది తెలంగాణ జాతికి చేసేటువంటి ఒక అన్యాయంగా మిగిలిపోతుంది. ఖచ్చితంగా వాళ్ళ పరువు పోయేలాగే మీ ప్రవర్తన ఉంది అనేది కూడా ఫిక్స్ అయిపోతుంది. సో దీన్ని కట్టడి చేస్తారు అని చెప్పి, అలాగే కాస్త గవర్నమెంట్ వారు కూడా ఈ భాషను కంట్రోల్ చేయాలి అనేటువంటి దాని మీద కసరత్తు చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు. దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.